ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ తిరుమల ప్రసాదం తయారీలో కల్తీలు పెద్ద ఎత్తున జరిగాయి పోయిన ప్రభుత్వంలో అంటూ ఒక మాట వాడారు. నెయ్యి కల్తీ అయిందని, యానిమల్ ఫ్యాట్స్ వాడారనేటటువంటి ఒక ఆరోపణ చేయటం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చిన ఆరోపణ కాబట్టి దీన్ని సీరియస్గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో కొంత ఎవిడెన్స్ లేకుండా జస్ట్ లైక్ దట్ మాట్లాడాడని నేను అనుకోవటం లేదు. ఒకవేళ అట్లా మాట్లాడుంటే, ఒకవేళ ఏదో వెజిటబుల్ ఫ్యాట్ అనబోయి ఈ పదాన్ని ఉపయోగించుకొని ఉంటే ముఖ్యమంత్రి గారు వెంటనే దాని మీద ఒక వివరణ ఇవ్వటం, అంతటితో క్లోజ్ చేయటం మంచిది. లేక దీనికి సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ ఉండి జరిగి ఉంటే మాత్రం ఇది క్షమించటానికి వీలు లేనటువంటి నేరం. జగన్ గారి ప్రభుత్వంలో టీటీడీలో అరాచకం రాజ్యమేలిందనేటటువంటిది వాస్తవం. ఇది ఒక కుటుంబ కుల సంస్థగా మార్చేశారు. ఏ రకమైనటువంటి అంటే అది ఒక ఏం చేసినా చెల్లుతుంది అనే రకంగా పాలన సాగింది కాబట్టే ఆ పాలనకు అంత పెద్ద స్థాయిలో ప్రజలు చరమగీతాన్ని పాడారు. ఇన్ఫ్యాక్ట్ తిరుమల పాలన చాలా వరకు ఆ ప్రభుత్వం పోవటానికి తోడ్పడింది. తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన ప్రతి భక్తుడు ఈ ప్రభుత్వం సరిగ్గా చేయటం లేదనేటటువంటి భావంతో ఉన్నాడనేటటువంటి వాస్తవం. అది చాలా చాలా ఎఫెక్ట్ ఆ ప్రభుత్వం మీద వచ్చిందనేటటువంటి నిజమే. బట్ ఇది మాత్రం నేను నమ్మటం లేదు. ఈ ఒక్క ఎలిగేషన్ మాత్రం జరిగి ఉండదనే అనుకుంటున్నాను. ఒకవేళ రియల్గా జరిగి ఉంటే మాత్రం అది చాలా చాలా క్షమించటానికి వీలు లేనటువంటి అంశం. ముఖ్యమంత్రి స్థాయిలో జరిగినటువంటి ఎలిగేషన్ కాబట్టి, ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి, దీనిని పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వాళ్ళ మీద శిక్ష, ఎటువంటి శిక్ష అంటే ఇంకొకడెవ్వడు ఇటువంటి పని చేయటానికి సాహసించడానికి వీలు లేనటువంటి శిక్ష. అవసరమైతే ఏదైనా చట్టం మార్చైనా చేయాల్సి వస్తే చట్టం మార్చి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మరి జరిగి ఉంటే మాత్రం క్షమార్హమైనటువంటి విషయం కాదు. అలిగేషన్ హయ్యెస్ట్ పొలిటికల్ లెవెల్లో వచ్చింది కాబట్టి తప్పకుండా దీనిని పూర్తి స్థాయిలో విచారించి పూర్వాపరాలను నిర్ధారించి కన్సర్న్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీనికి ఆ రకంగానూ ఈ రకంగానూ ఒక కంక్లూషన్కు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కూటమి ప్రభుత్వంలో మిగిలిన పార్టీలకు కూడా ఈ బాధ్యత ఎంతైనా ఉన్నది. తప్పకుండా దీని మీద ఫుల్ క్లారిటీ వస్తుందని ఆశిద్దాం. ఒకటి, తిరుమలలో ఈ మొత్తం ప్రొక్యూర్మెంట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి చాలా ఫోర్సెస్ దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. మార్కెటింగ్ ఆఫీసర్ చాలా చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అక్కడ. ఆ మార్కెటింగ్ ఆఫీసర్ చాలా ఆనెస్ట్ పర్సన్ను తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎవరికైనా ఉంటుంది. ఏ ఈవో ఉన్నా కానీ ఈవో లెవెల్లో ఇవన్నీ జరిగేవి కావు, ఈవో లెవెల్లో చూచేవి కావు. సో మార్కెటింగ్ ఆఫీసర్ని కనుక మేనేజ్ చేయగలిగితే చాలా అంశాల్లో చాలా నాణ్యతకు తక్కువ ఉన్నటువంటి హయ్యర్ రేట్లో కొనేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అందుకని ఈ పోస్ట్కు చాలా బెస్ట్ పర్సన్ టీటీడీలో ఉన్నవాడిని వేయటం జరుగుతుంది. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే టీటీడీ మిగిలిన ప్రభుత్వ సంస్థలు ఎట్లా ఉన్నాయో అట్లాగే అన్ని రకాల మనుషులు ఉన్నారు, ఎక్కువ మంది కరప్ట్ ఫెలోస్ ఉన్నారు, అన్ని రకాల మనుషులు ఉన్నారు. అటువంటిప్పుడు సింగులర్లీ ఆనెస్ట్ పర్సన్ వాడిని ఈ మార్కెటింగ్ ఆఫీసర్గా సెలెక్ట్ చేసుకోవటం, వేయటం కూడా చాలా కష్టమైనటువంటి విషయం. బట్ ఏవో అయినా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాణ్యమైన సరుకులు తెచ్చి ప్రసాదాన్ని క్వాలిటేటివ్గా ఇవ్వకపోతే ఇన్స్టిట్యూషన్ ప్రతిష్ట దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. అంతకుముందు కాలంలో జరిగి ఉంటే నాణ్యత సరిగ్గా లేకుండా అది చాలా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. బట్ ఇప్పుడైనా కానీ క్వాలిటేటివ్గా చాలా దృష్టి పెట్టి చేయాల్సిన అవసరం అయితే అంతేనా.